అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. సో ఇవాల్టి ఈ వీడియోలో మనం బేసిక్గా మాంగో డీబీ గురించి డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. సో యాజ్ యూజువల్ మన ఎస్క్యూఎల్ సిరీస్ లాగానే ఈ మాంగో డీబీ సిరీస్ కూడా ఇట్ విల్ బి బేసిక్లీ ఆఫ్ 3 పార్ట్స్ అనమాట. ఓకే, సో ఈ 3 పార్ట్స్లో మనం ఫస్ట్ పార్ట్లో బేసిక్స్ అండ్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది డిస్కస్ చేద్దాం. సెకండ్ పార్ట్లో విల్ డిస్కస్ అబౌట్ ద బేసిక్ క్రడ్ ఆపరేషన్స్, అంటే క్రియేషన్, రీడింగ్, అప్డేషన్, డిలీషన్, బేసిక్గా ఎలా పర్ఫామ్ చేస్తాం మనం మాంగో డీబీలో, అది కూడా లైవ్ కోడింగ్ చేద్దాం, నాట్ ఆన్ ది వైట్ బోర్డ్. సో మేబీ ఇట్ విల్ బీ మోర్ హెల్ప్ఫుల్ ఫర్ యూ టు అండర్స్టాండ్ ఇట్ డైరెక్ట్లీ వైల్ ఐమ్ ట్రైంగ్ టు కోడ్ ఇట్. అండ్ థర్డ్ పార్ట్లో వీ విల్ డిస్కస్ అబౌట్ ది అగ్రిగేషన్, అంటే బేసిక్గా మనం ఎలా గ్రూప్ చేయొచ్చు డాక్యుమెంట్స్ని, అండ్ ఆ డాక్యుమెంట్స్ని గ్రూప్ చేశాక దాని మీద ఏ అగ్రిగేషన్ ఫంక్షన్స్ని అప్లై చేయొచ్చు, జాయిన్స్ ఎలా చేయొచ్చు. సో బేసిక్లీ ఆల్ దాట్ ఈజ్ అ లిటిల్ అడ్వాన్స్డ్, మనం పార్ట్ 3లో డిస్కస్ చేద్దాం. అండ్ ఎస్క్యూఎల్ లాగానే మీరు అగైన్ ఈ మాంగో డీబీలో ఉన్న ఈ 3 పార్ట్స్ కనుక క్లారిటీగా చూస్తే మీకు ఖచ్చితంగా మాంగో డీబీ మీద ఒక మంచి ఐడియా రావడం గ్యారంటీ. ఓకే, బిఫోర్ గెటింగ్ స్టార్టెడ్, మీరు ఎప్పుడైనా ఎవరైనా 220% హైక్తో జాబ్ని స్విచ్ చేశారని విన్నారా? ఖచ్చితంగా రేర్ కదా. బట్ దట్ హ్యాపెండ్ విత్ రీలెవెల్ క్యాండిడేట్ ప్రియా రాజ్పుట్. ఎస్, తను ఇమ్మా బీమీ సొల్యూషన్స్ అనే కంపెనీలో సీనియర్ బీడీఈగా ఈ మంచి హైక్తో జాయిన్ అయ్యారనమాట. సో ఇటువంటి ఎంతోమంది ఇంకా రీలెవెల్ క్యాండిడేట్స్ ఎన్నో మంచి మంచి ఆఫర్స్ని పొందారు. నమ్మడానికి కష్టంగా ఉంటే ప్లీజ్ విజిట్ ది అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ ఆఫ్ రీలెవెల్. బేసిక్గా ప్రాసెస్ సింపుల్ గైస్. ప్లాట్ఫామ్లోకి వెళ్ళండి, సింపుల్గా టెస్ట్ ఇవ్వండి అండ్ గెట్ ది జాబ్. నాట్ ఓన్లీ దిస్, లాస్ట్ 1 ఇయర్లో రీలెవెల్ ద్వారా 1200కి పైగా ఆఫర్స్ ఇన్ 11 డిఫరెంట్ కేటగిరీస్ మోస్ట్ డిజర్వింగ్ క్యాండిడేట్స్కి వచ్చాయి. మీకు కావాల్సిందల్లా రైట్ స్కిల్ టు గెట్ ఇన్ టు కంపెనీస్ లైక్ పెప్సికో, Xiaomi, అప్గ్రేడ్ అండ్ 800 అదర్ కంపెనీస్. రీలెవెల్లో ఇప్పుడు వాళ్ళ టెస్ట్లకి ప్రిపేర్ అవ్వడం కోసం వాళ్ళు కోర్సెస్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ హియర్స్ అ క్యాచ్, అందరికీ ఈ కోర్సెస్ అవైలబుల్ కాదు. ముందుగా మీరు వెళ్ళి అడ్మిషన్ ఫామ్ ఫిల్ చేశాక వాళ్ళ కౌన్సిలర్తో ఇంటర్వ్యూ కాల్ అయ్యాక మాత్రమే మీ ప్రొఫైల్ని చెక్ చేసి మీరు నిజంగా ఎలిజిబుల్ అనుకుంటే మాత్రమే వాళ్ళు మీకు ఈ కోర్స్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. బట్ మీరు వీడియోని ఇక్కడ దాకా చూస్తున్నారంటే ఖచ్చితంగా యూ ఆర్ అ డిజర్వింగ్ క్యాండిడేట్. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? మీరు ఫ్రెషర్ అయినా ప్రొఫెషనల్ అయినా మంచి జాబ్ షిఫ్ట్ కానీ కెరీర్ స్టార్ట్ కానీ కోరుకుంటే మాత్రం గో చెక్ రీలెవెల్ నౌ. సో స్టార్టింగ్ విత్ దిస్ వీడియో, సో బేసిక్స్ ఏంటి? సి ద పాయింట్ ఈజ్ బేసిక్గా మాంగో డీబీ అంటే ఏంటి గైస్? మాంగో డీబీ ఈజ్ అ డిఫరెంట్ టైప్ ఆఫ్ డీబీ. డీబీ అంటే ఏంటి? డేటాబేస్. డేటాబేస్ అంటే ఏంటి? సి వెరీ సింపుల్. మనం ప్రోగ్రామ్స్ రాస్తాం కదా, వీఆర్ రైటింగ్ ప్రోగ్రామ్స్, కోడ్ రాస్తున్నాం, ప్రోగ్రామ్స్ రాస్తున్నాం. సో ఈ ప్రోగ్రామ్స్లో ఆర్ కోడ్లో మనం డేటాని హ్యాండిల్ చేస్తాం. ఏం చేస్తాం? డేటాని హ్యాండిల్ చేస్తాం, దాని మీద ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాం, దాంతో మ్యానిపులేషన్స్ చేస్తాం. సో డేటాని హ్యాండిల్ చేస్తాం. సో ఆ హ్యాండిల్ చేసిన డేటా మనం ఎప్పుడు కూడా ప్రోగ్రామ్స్లో వేరియబుల్స్ రూపంలో కైండ్ ఆఫ్ టెంపరీగా స్టోర్ చేయొచ్చు. బట్ దట్ ఈస్ నాట్ పర్మనెంట్. ఎందుకు? బికాస్ మీరు వేరియబుల్స్ రూపంలో స్టోర్ చేసే డేటా ఏదైతే ఉందో దట్ ఈస్ టెంపరీ అండ్ స్టోర్డ్ ఓన్లీ ఇన్ ద మెయిన్ మెమరీ. అంటే మన కంప్యూటర్లో ఏదైతే ర్యామ్ ఉంటుందో ఆ ర్యామ్లో మాత్రమే మన వేరియబుల్స్ ఈ ప్రోగ్రామ్ రన్ అవుతున్నంత వరకు బేసిక్గా స్టోర్ అవుతాయి. వన్స్ ద ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఈస్ కంప్లీటెడ్, ర్యామ్లో ఆ ప్రోగ్రామ్కి ఇచ్చిన స్పేస్ అనేది ఇట్ ఈస్ రిమూవ్డ్. కాబట్టి మీరు స్టోర్ చేసిన వేరియబుల్స్ కూడా దే విల్ బీ క్లియర్డ్ ఆఫ్. కాబట్టి దీస్ ఆర్ టెంపరీ స్టోరేజ్ ఓన్లీ. బట్ లెట్స్ సే నేను ఫేస్బుక్ని హ్యాండిల్ చేస్తున్నాను. ఓకే, ఫేస్బుక్ లాంటి ఒక అప్లికేషన్ తయారు చేస్తున్నాను. సో నాకు బేసిక్గా ఐ వాంట్ ద డీటెయిల్స్ ఆఫ్ యూజర్స్. సో యూజర్స్ యొక్క లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది నాకు బేసిక్గా కావాలి యాజ్ అ పార్ట్ ఆఫ్ మై లాగిన్ ప్రొసీజర్. సో లాగిన్ చేస్తున్నప్పుడు లాగిన్ ఐడి మరియు పాస్వర్డ్ కావాలి కదా, కాబట్టి ఈ డీటెయిల్స్ నాకు చాలా అవసరం. సో నేను ప్రోగ్రామ్ రాస్తున్నాను టు క్రియేట్ అ న్యూ యూజర్, లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ తీసుకున్నాను. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ వాటిని నేను కేవలం నా ప్రోగ్రాంలో వేరియబుల్స్లో మాత్రమే స్టోర్ చేశాను అనుకుందాం. అప్పుడు ఏమవుద్ది? వాట్ విల్ రియలీ హ్యాపెన్ ఈస్ వన్స్ ద ప్రోగ్రామ్ ఈజ్ స్టాప్డ్ ఎగ్జిక్యూటింగ్ ఆన్ దాట్ పర్టిక్యులర్ సర్వర్, ఏమవుద్ది? నెక్స్ట్ టైం వన్ ద సేమ్ యూజర్ ఈస్ కమింగ్ బ్యాక్ టు లాగిన్, ఈ లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్తో ట్రై చేస్తే లాగిన్ అవ్వలేడు. బికాస్ ఈ డీటెయిల్స్ ఆల్రెడీ తన మెమరీ నుంచి
ఆ సర్వర్ మెమరీ నుంచి, ఆ టెంపరరీ మెమరీ నుంచి ఆల్రెడీ క్లియర్ అయిపోయాయి. కాబట్టి ఇట్ విల్ నాట్ బీ ఏబుల్ టు లాగిన్ డైరెక్ట్లీ, అండ్ దట్ ఈస్ నాట్ సంథింగ్ దాట్ యాప్ ఆర్ సంథింగ్ లైక్ ఫేస్బుక్ వాంట్స్. సో దే వాంట్ టు స్టోర్ దేర్ డేటా. సో డేటాని స్టోర్ చేయాలంటే మనం దాన్ని పర్మనెంట్ ప్లేస్లో స్టోర్ చేయాలి. సో ఆ పర్మనెంట్ ప్లేస్లో స్టోర్ చేయడానికి మనం వాడేదే డేటాబేస్ అనమాట. సో డేటాబేస్ ఈజ్ యూజ్ టు స్టోర్ డేటా పర్మనెంట్లీ అండ్ ఆర్గనైజ్డ్గా. అంటే లెట్స్ సే ఐ వాంట్ టు స్టోర్ డీటెయిల్స్ ఆఫ్ లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్. సో దాన్ని ఆర్గనైజ్డ్గా పద్ధతిగా స్టోర్ చేస్తేనే తర్వాత నాకు కావాల్సినప్పుడు వెళ్ళి చూసుకోవచ్చు. సో ఇట్స్ లైక్ సింప్లీ అండి. సో మన ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ఒక 100 బుక్స్ ఉన్నాయి. ఓకే, ఈ 100 బుక్స్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తే ఖచ్చితంగా మనకి కావాల్సినప్పుడు ఆ బుక్ని కైండ్ ఆఫ్ సర్చ్ చేయడం కష్టం కదా. ఈవెన్ మన ఇంట్లో కేసు వదిలేయండి. లెట్స్ టేక్ లైబ్రరీ. ఒక లైబ్రరీ ఉంది. ఆ లైబ్రరీలో వీ హ్యావ్ లెట్స్ సే ఒక 1000 బుక్స్ అండి. ఓకే, ఈ 1000 బుక్స్ని కనుక వాళ్ళు కేటగిరీ వైజ్, లాంగ్వేజ్ వైజ్, ఆథర్ వైజ్ సెపరేట్ ర్యాక్స్లో పెట్టకపోతే ఏమవుద్ది? కావాల్సినప్పుడు కావాల్సిన బుక్ దొరకదు. దాట్స్ ద రీజన్ దే ఆర్గనైజ్ ఇట్. అదేవిధంగా మనం డేటాబేస్లో పర్మనెంట్గా డేటాని ఆర్గనైజ్ చేసి స్టోర్ చేసుకుంటాం. ఓకే, దట్ ఈస్ వాట్ ఈస్ డేటాబేస్. సో ఈ డేటాబేస్ని మనం డిఫరెంట్ వేస్లో హ్యాండిల్ చేయొచ్చు అనమాట. ఓకే, సో డిఫరెంట్ వేస్లో హ్యాండిల్ చేయడం అంటే ఏంటంటే మెయిన్లీ there are two ways of handling data. One is SQL based and one is no SQL based. అంటే బేసిక్గా తేడా ఏంటంటే ఎస్క్యూఎల్లో మనం స్టోర్ చేసే డేటా మొత్తం కూడా టేబుల్స్ ఫార్మాట్లో స్టోర్ చేస్తాం. సో ఈ విధంగా మనకి టేబుల్స్ ఉంటాయి. ఓకే, సో ఈ టేబుల్స్లో మనకి కాలమ్స్ ఉంటాయి. సో సీరియల్ నంబర్, లాగిన్ ఐడి, పాస్వర్డ్, ఫోన్ నంబర్, తర్వాత ఈమెయిల్ ఐడి, ఈ విధంగా సెట్ ఆఫ్ కాలమ్స్ ఉంటాయి, సెట్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ ఉంటాయి. దానికి కరస్పాండింగ్ వాల్యూస్ని మనం కరస్పాండింగ్ రోస్లో స్టోర్ చేస్తూ ఉంటాం. ఓకే, కరెక్ట్ ఆర్ నాట్? సో దట్ ఈస్ అ ఎస్క్యూఎల్ ఫార్మాట్. బట్ దెర్ ఈస్ వన్ మోర్ ఫార్మాట్, వన్ మోర్ వే ఆఫ్ స్టోరింగ్ డేటా ఇన్ అ ఆర్గనైజ్డ్ మేనర్ ఇన్ టు డేటాబేసెస్ విచ్ ఇస్ కాల్డ్ నో ఎస్క్యూఎల్. ఇక్కడ మనం నో ఎస్క్యూఎల్ కాబట్టి టేబుల్స్ని వాడం. ఓకే, సో బేసిక్గా ఇక్కడ ఏమవుద్ది అంటే there will be separate document for every record. అంటే నా ఉద్దేశం ఏంటి అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? వీ హ్యావ్ వన్ టేబుల్ అండ్ ఆ టేబుల్లో వీ విల్ హ్యావ్ మల్టిపుల్ రికార్డ్స్ సింగిల్ టేబుల్లో. బట్ ఇక్కడ ప్రతి రికార్డ్కి సెపరేట్ డాక్యుమెంట్ ఉంటుంది. ఇఫ్ ఐ హ్యావ్ టు కంపేర్ ది టర్మ్స్ అనుకుంటే ఇక్కడ టేబుల్ని ఇన్ ఎస్క్యూఎల్ వి కాల్ ఇట్ టేబుల్ ఆర్ రిలేషన్ కదా. ఎస్ ఆర్ నో? టేబుల్ ఆర్ రిలేషన్. దాన్ని మనం ఇక్కడ ఇన్ ద కేస్ ఆఫ్ మన నో ఎస్క్యూఎల్ ఏమంటామంటే వి కాల్ ఇట్ అ కలెక్షన్. ఓకే, టేబుల్ అంటే ఇక్కడ మనకి నో ఎస్క్యూఎల్లో ఇట్స్ అ కలెక్షన్. సో వీ విల్ నాట్ హ్యావ్ టేబుల్, ఇన్స్టెడ్ వీ విల్ హ్యావ్ కలెక్షన్. కలెక్షన్ ఆఫ్ వాట్? ఇక్కడ టేబుల్ ఈజ్ కలెక్షన్ ఆఫ్ వాట్? ఇక్కడ టేబుల్ ఈజ్ కలెక్షన్ ఆఫ్ రోస్. సో మనం ఇక్కడ రోస్ ఆర్ రికార్డ్స్ ఆర్ టపుల్స్ అంటూ ఉంటాం. ఓకే, బట్ హియర్ వీ విల్ కాల్ ఇట్ అ డాక్యుమెంట్. ఓకే, సో బేసిక్గా ఇక్కడ ఎలాగైతే ప్రతి రో, ప్రతి రికార్డ్, ప్రతి టపుల్ ఒకే టేబుల్లో ఉందో ఇక్కడ అలా ఉండదు. ఇక్కడ ప్రతి డాక్యుమెంట్ సెపరేట్. ఆ డాక్యుమెంట్స్ అన్నిటి యొక్క గ్రూపింగ్ ఈజ్ కాల్డ్ అ కలెక్షన్. బట్ ద సిమిలారిటీ ఈజ్ ఇక్కడ వీ కాల్ అ ఎస్క్యూఎల్ డేటాబేస్ అండ్ ఇక్కడ కూడా వీ కాల్ అ నో ఎస్క్యూఎల్ డేటాబేస్ ఓన్లీ, బికాస్ ద పర్పస్ ఈజ్ సేమ్. ద వే ఆఫ్ హ్యాండ్లింగ్ ఆర్ స్టోరింగ్ ఇట్ ఈజ్ డిఫరెంట్, బట్ పర్పస్ ఈజ్ సేమ్. కాబట్టి ద డేటాబేస్ టర్మ్స్ ఆర్ సేమ్, ఐ మీన్ ద సిమిలర్ టర్మ్స్, బట్ టేబుల్నేమో కలెక్షన్ అంటాం, రోస్నేమో డాక్యుమెంట్స్ అంటాం. సో ఐ హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే. ఇక్కడ కలెక్షన్ ఎలా ఉంటుందంటే ఇట్ విల్ బీ కలెక్షన్ ఆఫ్ డాక్యుమెంట్స్ కదా. మరి డాక్యుమెంట్ ఎలా ఉంటుంది? డాక్యుమెంట్ ఈజ్ వెరీ సింపుల్. అయినా డాక్యుమెంట్ యొక్క యూజింగ్కి వచ్చిందంటే బేసిక్గా ఇక్కడ ఎస్క్యూఎల్ ఏదైతే ఉందో ఇక్కడ వీల్ హ్యావ్ ఫిక్స్డ్ సెట్ ఆఫ్ కాలమ్స్ ఈవెన్ బిఫోర్ స్టోరింగ్ డేటా. నా ఉద్దేశం ఏంటంటే లెట్ మీ బీ వెరీ క్లియర్ విత్ దిస్. ఇక్కడ ఎస్క్యూఎల్ బేస్డ్ స్టోరేజెస్లో మనకి రోస్ని ఆర్ రికార్డ్స్ని స్టోర్ చేయక ముందే వీ విల్ హ్యావ్
ఫిక్స్డ్ కాలమ్స్ ఉంటాయి. అంటే నేను ఇంకా డీటెయిల్స్ని స్టోర్ చేయకముందే నాకు టేబుల్లో ఏమేం డీటెయిల్స్ కావాలి, దట్ ఈజ్ సీరియల్ నెంబర్ కావాలి, ఐడి కావాలి, పాస్వర్డ్ కావాలి, ఈమెయిల్ ఐడి కావాలి అండ్ ఫోన్ నెంబర్ కావాలి. ఈ విధంగా ముందే ఆ టేబుల్లో ప్రతి రికార్డ్కి ఆర్ ప్రతి రోకి నాకు ఏ డీటెయిల్స్ కావాలి అనేది ముందే ఫిక్స్ అయిపోతుంది. గాట్ ఇట్? బట్ అదే ఇక్కడ NoSQLలో ఇన్ టర్మ్స్ ఆఫ్ డాక్యుమెంట్ మనకి ఇది ముందే ఫిక్స్ అవ్వదు. సో లెట్స్ సే నేను ఒక రికార్డ్కి ఐ జస్ట్ వాంట్ టు స్టోర్ సీరియల్ నంబర్ అండ్ ఐడి అండ్ పాస్వర్డ్ మాత్రమే అనుకుంటే ఆ విధంగా మీరు స్టోర్ చేసుకోవచ్చు. బట్ లెట్స్ సే నెక్స్ట్ డాక్యుమెంట్లో నాకు సీరియల్ నెంబర్ కావాలి, ఈమెయిల్ ఐడి కావాలి అండ్ ఫోన్ నెంబర్ కావాలి అనుకుంటే అగైన్ యూ కెన్ డూ సో. ఫైనలీ లెట్స్ సే ఐ వాంట్ టు స్టోర్ ఓన్లీ సీరియల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అనుకోండి, అది కూడా మీరు చేయొచ్చు. లెట్స్ సే ఐ వాంట్ టు స్టోర్ ఓన్లీ ఐడి అండ్ పాస్వర్డ్ అనుకోండి, అది కూడా మీరు చేయొచ్చు. గాట్ ఇట్? సో బేసిక్గా మనకి NoSQLలో దెర్ ఈజ్ నో ఫిక్స్డ్ స్కీమా అనమాట. అంటే బేసిక్గా ఏ డీటెయిల్స్ కావాలి అనేది నేను డీటెయిల్స్ని స్టోర్ చేస్తున్నప్పుడు ఫిక్స్ అవ్వచ్చు. అర్థమైందా? సో ఇక్కడ నేను డీటెయిల్స్ని స్టోర్ చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి, ఖచ్చితంగా నాకు సీరియల్ నెంబర్ కావాలి, ఐడి కావాలి, పాస్వర్డ్ కావాలి, ఈమెయిల్ కావాలి, ఫోన్ నెంబర్ కావాలి. ఒకవేళ వద్దనుకుంటే దానికి ఎంటీగా వదిలేయాలి. బట్ ఎంటీగా వదిలేసినా దీని యొక్క స్పేస్ వేస్టే కదా ఆల్రెడీ. ఎస్ ఆర్ నో? బట్ NoSQLలో ఆ విధంగా కాదు. ఎప్పుడైతే నేను డీటెయిల్స్ స్టోర్ చేస్తున్నానో ఆ డీటెయిల్స్ స్టోర్ చేస్తున్నప్పుడే నేను బేసిక్గా ఏ ఫీల్డ్ని, ఏ కాలమ్ని, ఏ ప్రాపర్టీని, ఏ యాట్రిబ్యూట్ని స్టోర్ చేద్దాం అనుకుంటున్నాను అనేది నేను నా సొంతంగా ఫిక్స్ అవ్వచ్చు. దట్ ఈస్ ఇన్ మై హ్యాండ్స్. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ NoSQL అండ్ SQL. సో NoSQLకి SQLకి బేసిక్గా డిఫరెన్సెస్ ఆర్ సంథింగ్ విచ్ ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ యూ. బట్ ఎక్కడ యూజ్ చేస్తామంటే వెన్ ద స్కీమా ఈజ్ ఫిక్స్డ్, లెట్స్ సే ఇన్ టర్మ్స్ ఆఫ్ ద బ్యాంక్. సో బ్యాంక్లో ఒక పాస్బుక్ ఆర్ ఒక కొత్త అకౌంట్ క్రియేట్ చేయాలనుకోండి, ఆ బ్యాంక్లో కొత్త అకౌంట్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఏ డీటెయిల్స్ కావాలి అనేది ఫిక్స్డ్. ఎస్ ఆర్ నో? వెన్ ఐఎమ్ క్రియేటింగ్ అకౌంట్ ఇన్ అ బ్యాంక్, డీటెయిల్స్ ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ సీరియల్ నెంబర్, తన అడ్రస్, తన ఫోన్ నంబర్, తన పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, నేమ్ అండ్ లెట్స్ సే తన ఇన్కమ్. సో ఈ విధంగా లెట్స్ సే దేర్ ఆర్ ఒక 25 మేబీ కాలమ్స్ అనుకోండి. ఈ 25 కాలమ్స్ ఆర్ ఫిక్స్డ్, ప్రతి అకౌంట్కి ఉండవలసిందే. కాబట్టి హియర్ ఐ కెన్ గో విత్ SQL. బట్ లెట్స్ సే ఐఎమ్ క్రియేటింగ్ అ సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్. ఓకే, సో ఇక్కడ ఈచ్ పర్సన్, ఈచ్ యూజర్ కెన్ హ్యావ్ మల్టిపుల్ ఫ్రెండ్స్. ఓకే, మల్టిపుల్ ఫ్రెండ్స్ ఉండొచ్చు. సో ఈ కేసులో ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పి ఫిక్స్డ్ కాదు. సో అందువల్ల నేను యూజర్ ఐడి, పాస్వర్డ్, ఫ్రెండ్ 1, ఫ్రెండ్ 2, ఫ్రెండ్ 3, ఫ్రెండ్ 4 ఈ విధంగా కాలమ్స్ని క్రియేట్ చేయలేను. బికాస్ ఒక యూజర్కి కేవలం ఒక ఫ్రెండ్ మాత్రమే ఉండొచ్చు. అప్పుడు మిగతా ఫీల్డ్స్ అన్నీ ఎంటీగా ఉంటాయి. బట్ లెట్స్ సే దెర్ ఈస్ వన్ యూజర్ హూ హ్యాస్ 100 ఫ్రెండ్స్. సో ఆ 100 ఫ్రెండ్స్ ఉండాలని చెప్పి ఆ ఒక్క యూజర్ కోసం నేను 100 కాలమ్స్ని క్రియేట్ చేయలేను కదా. 100 కాలమ్స్ని క్రియేట్ చేస్తే మిగతా వాళ్ళందరి కోసం బేసిక్గా మిగతా 90 కాలమ్స్ విల్ బీ ఎంటీ. దట్ విల్ బీ వేస్టేజ్ ఆఫ్ స్పేస్. కాబట్టి వెన్ ద స్కీమా ఈజ్ నాట్ ఫిక్స్డ్, రన్ టైంలో బేసిక్గా బిహేవియర్ బట్టి ద నంబర్ ఆఫ్ కాలమ్స్ ఆర్ ప్రాపర్టీస్ చేంజ్ అవుతాయి అనుకున్నప్పుడు వీ గో విత్ NoSQL. అర్థమైందా? సో MongoDB ఈజ్ అ కైండ్ ఆఫ్ NoSQL డేటాబేస్ హ్యాండ్లర్. అర్థమైంది కదా? సో ఇన్స్టాల్ ఎలా చేసుకోవాలి? వెరీ సింపుల్. బేసిక్గా మీకు బోల్డ్ అని ఆన్లైన్ MongoDB కంపైలర్స్ కూడా ఉంటాయి. బట్ యూ కెన్ ఇన్స్టాల్ ఇట్ సింప్లీ యూజింగ్ MongoDB ఇన్స్టాల్ కమాండ్. ఓకే, MongoDB డౌన్లోడ్ అని చెప్పి క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఫస్ట్ కమ్యూనిటీ డౌన్లోడ్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో వెన్ యూ గోయింగ్ ఇన్ టు ద కమ్యూనిటీ డౌన్లోడ్, దిస్ ఈజ్ బేసిక్లీ ద ఫ్రీ వర్షన్. సో ఇక్కడ మీకు కమ్యూనిటీ సర్వర్లో ఇఫ్ యూ గో డౌన్, సో క్లిక్ ఆన్ ది MongoDB కమ్యూనిటీ సర్వర్. అక్కడ మీకు అవైలబుల్ డౌన్లోడ్స్లో ద కరెంట్ వన్ దట్ ఐ ఆమ్ కరెంట్లీ యూజింగ్ ఈజ్ 6.0.1 విండోస్ ప్లాట్ఫామ్ MSI. జస్ట్ క్లిక్ డౌన్లోడ్, ఇట్ విల్ బి డౌన్లోడెడ్. ఆ తర్వాత బిఫోర్ ఇన్స్టాలింగ్ మీరు చేయవలసింది ఏంటి అంటే ఓపెన్ ద మై ఫైల్స్ ఆర్ మై పీసీ ఆర్ దిస్ పీసీ ఫోల్డర్, సి డ్రైవ్లోకి వెళ్ళండి అండ్ ఇక్కడ క్రియేట్ అ న్యూ ఫోల్డర్ కాల్డ్ డేటా. This is required for MongoDB to store or create its collections.
అండ్ దీంట్లో డేటా లోపల క్రియేట్ వన్ మోర్ ఫోల్డర్ కాల్డ్ డీబీ. ఓకే, ఈ పని ఖచ్చితంగా చేయండి, ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే, ఆఫ్టర్ యూర్ డన్ విత్ దిస్, గో అహెడ్ అండ్ ఓపెన్ దిస్ ఎంఎస్ఐ. ఓపెన్ అవుతుంది అండ్ ఇన్స్టాలేషన్ కూడా ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ప్రిపేరింగ్ టు ఇన్స్టాల్. Just go ahead with the default commands. Next. So read these terms. I accept. Next. Again, go with complete. Next. ఇవన్నీ డిఫాల్ట్గా ఉంచేయండి. నెక్స్ట్. అండ్ ఇన్స్టాల్ MongoDB Compass టిక్ చేయండి. నెక్స్ట్. అండ్ ఫైనల్లీ ఇన్స్టాల్. ఇక్కడ మిమ్మల్ని పర్మిషన్ అడుగుతుంది టు గెట్ ఇట్ ఇన్స్టాల్డ్. అగ్రీ ద పర్మిషన్, give the permission. సో పర్మిషన్ ఇచ్చాక ఇట్ విల్ టేక్ ఫ్యూ మినిట్స్ టు గెట్ ఇన్స్టాల్డ్. ఇన్స్టాల్ అయ్యాక బేసిక్గా ఎలా యూజ్ చేయాలి, ఏ కమాండ్స్ వాడాలి అనేది మనం మన పార్ట్ 2లో డిస్కస్ చేద్దాం. సో బై ద టైమ్ యూ వాచ్ ది పార్ట్ 2, ప్లీజ్ ఇన్స్టాల్ ది MongoDB. సో ఇక్కడ మనకి క్లోజ్ ద అప్లికేషన్ అండ్ అటెంప్ట్ టు రీస్టార్ట్. సో ఇప్పుడు నేను ఇక్కడ ఓకే క్లిక్ చేస్తే నా రికార్డింగ్ అనేది ఆగిపోద్ది. సో ఐఎమ్ స్టాపింగ్ ద రికార్డింగ్. మీరు జస్ట్ ఓకే క్లిక్ చేసి ముందుకు వెళ్ళండి. తర్వాత ఎలా యూజ్ చేయాలనేది నేను పార్ట్ 2లో చెప్తాను. సో విత్ దట్ నోట్, ఐ హోప్ ద వీడియో ఇస్ హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.